దేశానికి ఎలా అయితే వెన్నుముకో ఈ ఎల్ఐసి ఏజెంట్ కూడా ఎల్ఐసి కార్పొరేషన్ వెన్నుముకల పనిచేస్తుంది. ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్న మా ఎల్ఐసి ఏజెంట్కి సముచితమైన రీతిలో మాకు న్యాయం జరగట్లేదని మా డిమాండ్. మాకు ఇంచుమించుగా 1956లో జాతీయం చేయబడింది మా ఎల్ఐసి సంస్థ. అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నట్టయితే మా ఎల్ఐసి కమిషన్స్ ఎప్పుడు తగ్గుతున్నాయి కానీ పెరగట్లేదు. మా ఐఆర్డీని కూడా అలాగే భారతదేశ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఎల్ఐసి ఏజెంట్కి ఇంత కష్టపడుతున్నందుకు మాకు ఇంకా ఈ గ్రాట్యుటీ ఫెసిలిటీ ఈ 5 లక్షల నుంచి ఇంకా కూడా పెద్ద మొత్తంలో చేయాలని మా డిమాండ్ ఉంది. సో ఇది ఒకటే కాదు, అన్ని విధాల ఎల్ఐసి ఏజెంట్కి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలి అని చెప్పి మేము ఎల్ఐసి 2 కోట్ల ఇది ఈ రోజు రేపు కూడా ఈ 2 రోజులు జరుగుతుంది. మాకు ఎవ్రీ 3 yearsకి కార్యవర్గాన్ని నిర్మించుకుంటాం. అంటే ఒక 3 years పనిచేస్తూ ఉంటుంది కార్యవర్గం. ఆల్రెడీ చక్రవర్తి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, శ్రీనివాసాచార్య గారు సెక్రటరీ జనరల్ ఉన్నారు. అలాగే ఈ ఆల్ ఇండియాతో పాటు మాకు 8 జోన్లు కూడా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కూడా మేము రేపు పొద్దున ఎలక్ట్ చేసుకోబోతున్నాం. ఈరోజు అంతా మొత్తం అందరికీ ప్రొసీడింగ్స్ అన్నీ వచ్చినటువంటి మాకు మొత్తం దగ్గర 118 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లో ఉన్న నాయకులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఉపన్యాసాలు అంటే వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్పీచెస్ అన్ని విన్న తర్వాత రేపు మాకు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ని మేము అపాయింట్ చేస్తాము. ఎలక్షన్ కమిషన్ సమక్షంలో మాకు ఈ ఎలక్షన్ జరుగుతుంది. మరి రాబోయే 3 సంవత్సరాలకి కొత్త నాయకులు అని కూడా జరుగుతుంది. పేరు షేక్ షాజహాన్. ఈ కార్యక్రమానికి ఈవెంట్కి ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. నాతో పాటు సురేష్ బాబు కో చైర్మన్, అదేవిధంగా బాబాయ్ గారు కో చైర్మన్, ఇంకా కొంతమంది ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్ సుదర్శన్ గారు కూడా పక్కనే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మహిళా నాయకులు కూడా చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. నాయకులు శ్రీధర్ బాబు, రామస్వామి గారు కూడా మాతో ఉన్నారు. వాళ్ళు అందరం కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈవెంట్కి హోస్ట్ చేస్తుంది ఎవరంటే హైదరాబాద్ డివిజన్ కౌన్సిల్ అండ్ హైదరాబాద్ డివిజన్ కౌన్సిల్ సంయుక్తంగా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున అనుకున్న దానికన్నా ఎక్కువ మందిలో వచ్చి చాలా ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసి మీరందరూ చూస్తూ ఉన్నారని డిజైన్ చేస్తాం. యావత్ భారతదేశం నుంచి ఇక్కడికి ఏజెంట్స్ రావడం జరిగింది. కారణం ఏంటంటే ప్రతి 3 సంవత్సరాల ఒకసారి మేము జనరల్ జరుపుకుంటాము. అందులో భాగంగా ఇవాళ రేపు 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ 3 సంవత్సరాలు కావాల్సినటువంటి మాకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ కార్యవర్గాన్ని అనుసరించి పనిచేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకొకటి ఈ రోజులో ఎల్ఐసిలో భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలు చేయాలంటే కారణం ఎల్ఐసి సంపాదించే మూలనిధి నుంచి. అటువంటి సంస్థలు మేము పనిచేసిన గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఈ రోజు మా కార్యవర్గం కూడా ఏం చేస్తుంటే రేపు ఎన్నికల్లో మాకు నూతన ఆలోచనలు, దేశానికి కావాల్సిందేంటి, కస్టమర్స్కి ఎలాంటి కావాలి, ఏజెంట్ల అభివృద్ధికి ఏమని ఆకాంక్షలతోటే మన ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. ఏజెంట్ల అభివృద్ధి గురించి, కార్పొరేషన్ క్షేమాల గురించి, అదేవిధంగా కస్టమర్స్ యొక్క అభ్యున్నతి ధ్యేయంగా మేము పనిచేయడం జరుగుతుంది. ఇది భారతదేశం లోపల బార్డర్లో సైనికులు మేము సైనికులుగా పనిచేసిన గర్వంగా ఫీల్ అవుతుంటాం. కాకపోతే కొన్ని సంవత్సరాలు మాకు ఒడిదొడుకులు కూడా వస్తుంటాయి. కస్టమర్స్ కానీ, క్లైమేట్ విషయాలు కానీ అవన్నీ తట్టుకుంటూ భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలకు ఆధారం అనే సంస్థ మేము పనిచేస్తాం. అందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా యొక్క కార్యవర్గం నూతనమైన కార్యవర్గం ఎప్పుడు కూడా మా క్షేమాన్ని ఆలోచిస్తుంది. అదేవిధంగా కార్పొరేషన్ క్షేమాన్ని ఆలోచిస్తుంది. అదేవిధంగా పాలసీల క్షేమాన్ని ఆలోచిస్తుంది. ఈ విధంగా మా పనిచేస్తున్నాం. అందుకు కార్పొరేట్ సొసైటీలో కూడా మాకు మంచి స్థానం ఉంది. కాబట్టి గర్వంగా ఫీల్ అవుతున్నాం. మిత్రులారా, నా పేరు సురేష్ బాబు. ఈ యొక్క సమావేశాన్ని ప్రెస్ అండ్ పబ్లిసిటీకి కో చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. మన దేశంలో ఎల్ఐసి ఫైనాన్షియల్ రంగానికి ఏ విధంగా వెన్నెముకగా ఉందో మా ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లియాఫీ 1964 ఎల్ఐసికి వెన్నెముకగా ఉంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇండియా మొత్తం నుండి అన్ని మూలల నుండి ఎల్ఐసి మెయిన్ లీడర్స్ 3,000-4,000 మంది వచ్చి ఈ మీటింగ్ జరుపుకుంటాం. ఈ మీటింగ్ లో అనేకమైన నూతన కార్యక్రమాలు ఎల్ఐసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయమై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం లీడర్షిప్ చేయడానికి నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది.
కాబట్టి మేము ఆశించినట్టు హైదరాబాద్ లో ఇది జరగాలని కోరుకున్నాం. మంచి అంగరంగ వైభవంగా జరగాలని ఆశించాం. దానికి దాదాపుగా నెల రోజుల నుండి కష్టపడ్డాం. ఇప్పుడు ఆల్ ఇండియా నుండి మొత్తం అన్ని స్టేట్స్ నుండి అన్ని ప్రాంతాల నుండి కూడా ఏజెంట్ లీడర్స్ వచ్చారు. ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎల్ఐసి ఏజెంట్స్ కి వెనుదన్నుగా ఉండాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు పాపయ్య నాయుడు. నేను ప్రెస్ అండ్ పబ్లిసిటీ కో చైర్మన్ చేస్తున్నాను. మా చైర్మన్ గారు షాజాన్ గారు ఈ యొక్క 18th జనరల్ బాడీ 1964 ఈ యొక్క 17th 18th నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జనరల్ బాడీ విషయంలో ఏజెంట్ల యొక్క సమస్యల గురించి, ఏజెంట్ల యొక్క కష్ట నష్టాల గురించి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దీనికోసము మేనేజ్మెంట్ ను పిలవడం జరిగింది. మరియు ఆనరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. జడ్జి గారైన లక్ష్మణ్ గారిని పిలవడం జరిగింది. వీరి యొక్క సమక్షంలో ఏజెంట్ల యొక్క కష్ట నష్టాలను, బాధలను, వారి యొక్క విధానాలను చూడడం జరిగింది. సుమారుగా మేము 14,50,000 మంది ఏజెంట్లం ఉన్నాము. కానీ అందులో మినిమం 8 లక్షల వరకు యావరేజ్ గా 15,000 కంటే తక్కువ కమిషన్ ఉంటుంది. అతి తక్కువ మందికి మాత్రమే ఎక్కువ కమిషన్ ఉంటుంది. ఇలా చేసుకుంటూ పోవడం వలన మా యొక్క సమస్యలు రోజు రోజుకి 1956 లో ఏదైతే కమిషన్ స్ట్రక్చర్ ఉందో ఈ రోజు కూడా అదే ఉంది. కానీ అది రోజు రోజుకు దినానికి తగ్గిస్తూ పోతుంది. ఒక ఎంప్లాయీకి ప్రతిసారి శాలరీ పెరుగుతుంది, కానీ ఏజెంట్లకు ప్రతిసారి కమిషన్ తగ్గుతుంది. కుటుంబం ఎలా గడుస్తుంది? ఒక్కసారి ఒక మేనేజ్మెంట్ కానీ ఐఆర్డీఏ కానీ దీని గురించి ఆలోచిస్తే బాగుంటుందని ఇలాంటి నిర్ణయాలు చేయడం కోసం మా యొక్క లియాఫీ తరఫున గట్టిగా ప్రశ్నించడం కోసం ప్రయత్నం చేస్తూ ఈ యొక్క మీటింగ్ ను జరుపుకోవడం జరుగుతుంది. సుమారుగా మేము 3,000 మంది వస్తారనుకున్నాము. చూస్తే 5,000 మంది వరదలాగా వచ్చారు. మా హాలు కూడా సరిపోవట్లేదు. అంటే ఏజెంట్లకు ఏ రేంజ్ లో కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, వారి యొక్క కష్టాలను, బాధలను తెలియజేయడం కోసము వీరు ఏజెంట్లు ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏజెంట్లు. ఇంకా ఏజెంట్లు మొత్తం వచ్చేస్తే అసలు 14 లక్షల మంది ఏజెంట్లు రోడ్ల మీదకి వచ్చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడొచ్చు. కానీ మా యొక్క కష్టాలను మీడియా మిత్రులు ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేసి మా యొక్క బాధలను తీర్చడానికి గవర్నమెంట్ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా యొక్క చైర్మన్ గారికి, లియాఫీ 1964 గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. Good afternoon, friends. Happy to inform you all that we are conducting Liafi 1964, 17th and 18th June 2026 at the rate of Shubham Convention Hall. It's a massive and mega event. We are feeling proud and happy. We are working under our All India leaders and we are fighting for our rights and demands. Today we have gathered more than 3,500 people across the India, my dear friends, and also we have invited our Honorable Central Minister Sri Kishan Reddy Garu, Justice Sri Lakshman Garu, and Higher Officials of LIC and IRDA, and other dignitaries also. And we are demanding for our moral rights and demands. So we are all fighting for our good causes. Thank you for giving opportunity. Thank you. नमस्कार। आज हम लोग ये 18वीं नेशनल ऑल इंडिया लियाफी 1964 की जनरल काउंसिल की मीटिंग में आए हैं। पूरे भारतवर्ष के कोने कोने से आए हैं। हैदराबाद आए हैं क्योंकि हमें मालूम है हैदराबाद में बहुत अच्छा माहौल रहता है, बहुत अच्छी तरह से मीटिंग वगैरह कंडक्ट किया जाता है। और मैं ईस्टर्न जोन का लियाफी का जोनल प्रेसिडेंट हूँ और मेरे ईस्टर्न जोन में आसाम से लेकर पूरे कलकत्ता, वेस्ट बंगाल, चारों तरफ से लोग यहाँ आए हैं और बहुत अच्छी खातिरदारी हो रही है, बहुत अच्छा माहौल है। और हमें उम्मीद है कि यहाँ से हम कुछ नया लेके जाएंगे। लियाफी हमारे एजेंटों के लिए जो बातें हो रही है वो एजेंट के भलाई के लिए जरूर यहाँ से कुछ नई उम्मीद की किरण जागेगी हमारे एजेंटों के लिए। इसी उम्मीद के साथ हम भारतवर्ष के कोने कोने से आके यहाँ पे आज
जमा हुए हैं और आशा करते हैं अच्छी उम्मीद लेके हम जाएंगे, अच्छा फायदा होगा हमारा। धन्यवाद। హైదరాబాద్ డివిజన్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ లేడీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నానండి. ఇది ప్రోగ్రామ్ ఏంటంటే 18th జనరల్ బాడీ కౌన్సిలింగ్ గురించి దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. దాదాపు 14,55,000 మంది ఏజెంట్స్ ఉన్నా కూడా మేము ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ప్రతినిధులనే పిలవడం జరిగింది. ప్రతినిధుల తరఫు నుంచి దాదాపు ఇందులో 3 లక్షల మంది లేడీ ఏజెంట్స్ కూడా ఉన్నారు. ఆ లేడీ ఏజెంట్స్ వీళ్ళందరం కలిసి కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా కొన్ని సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మొత్తం మీద కూడా మేము పరిష్కరించుకోవాలనేసి మేనేజ్మెంట్ అని పిలవడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా కొన్ని డిమాండ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ అంగరంగ వైభవంగా కూడా మేము జరుపుకుంటున్నాము. దేశం నలుమూలల నుంచి కూడా మొత్తం మాకు ఉన్న 7 జోన్ల నుంచి అన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజు కార్యక్రమానికి వచ్చేసారు. సికింద్రాబాద్ హైదరాబాద్ డివిజన్ నుండి ఇక్కడ బాగా పెద్ద సిటీ, ఇక్కడ అన్ని చూడవలసిన సిటీ ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చిన మీ అందరికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. ధన్యవాదాలు మేడం. రండి. लेकिन मेरा विनती है अपने भाइयों से, आज टोटल भारत से ईस्ट वेस्ट नॉर्थ साउथ से पूरा है, इधर एक